शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బోనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా పర్తిగ్రామోద్భవం దేవం సత్యసాయి మహేశ్వరం ఆరబ్ధకార్యసిద్ధ్యర్థం ప్రణమామి నిరంతరం। రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః। కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం। గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం। సభాయై నమః। ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం। నిన్న విశ్వామిత్రునితో కూడి ఉన్నటువంటి ఋషులందరూ కూడా రామలక్ష్మణులకు మనం ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, మాకు ఆజ్ఞాపించండి అని విశ్వామిత్రుణ్ణి అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుని బదులుగా మేమందరము ఇప్పుడు జనక మహారాజు చేస్తున్నటువంటి యాగానికి వెళ్తున్నాము, అక్కడ ఒక దివ్యమైనటువంటి ధనుస్సు ఉంది, అది మీరు తప్పకుండా చూడాలి, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు అని ఆ ఋషులు చెప్పారు। తద్ధిపూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరం। అక్కడ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ధనుస్సు ఎట్లాంటిది అంటే చాలా శ్రేష్టమైనటువంటిది, దేవతల చేత ఇవ్వబడినటువంటిది, అప్రమేయ బలం, చాలా బలం కలిగినటువంటిది, ఘోరం భయంకరమైనటువంటిది। ఇక్కడ ఘోరం భయంకరం ఎందుకు అంటే దాని బరువు, దాన్ని నిజానికి ధనుస్సును లోహంతో చెయ్యరు, వెదురు బొంగుల్లాంటి వాటితోనో లేకపోతే లోపల ఖాళీగా ఉన్నటువంటి పైపుల్లాంటి వాటితోనో చేస్తారు, అంతేగాని ఇనుముతో చెయ్యరు। ఇదేమో చాలా భయంకరంగా ఉందంటున్నారు। ఇక్కడ భయంకరంగా ఉండడానికి దాన్ని ఎత్తడానికి తగినటువంటి, అది దివ్యమైనటువంటి ధనుస్సు, దాన్ని ఎత్తడానికి తగిన శక్తి సామర్థ్యాలు కావాలి, ఆ సామర్థ్యాలు చాలామందికి లేకపోవడం చేతనే అది భయంకరంగా అనిపించింది, ఘోరంగా అనిపించింది అన్నమాట। అందుకే నాస్య దేవా న గంధర్వ నాసురా నచ రాక్షసాః కర్తుమారోపణం శక్తాః న కథంచన మానుషాః। దేవతలే సాధ్యం కాదు, దేవతలకు, గంధర్వులకు, అసురులకు, రాక్షసులకు ఎవ్వరికీ కూడా దాన్ని ఎక్కుపెట్టడానికి సాధ్యం కావటం లేదు, ఇక మానవ మాతృల విషయం చెప్పడం ఏముంది అంటారు। ధనుషస్తస్య వీర్యంతు జిజ్ఞాసంతో మహీక్షితః నశేకురారోపైతం రాజపుత్ర మహాబలాః। ఆ విషయం ఆ నోట ఈ నోట పాకిపోతుంటుంది, అయ్యో అది చాలా దివ్యమైనటువంటి ధనుస్సు, దాన్ని ఎక్కుపెట్టడానికి ఎవరికి చేత కావట్లేదు అన్న మాట ఆ నోట ఈ నోట ప్రసరించి ఎవరు ముందుకు కూడా రావట్లేదు దాన్ని ఎక్కుపెట్టడానికి। తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః తస్య ద్రక్షసి కాకుత్స యజ్ఞం చాద్భుత దర్శనం। ఇంత చెప్పి చివరికి నువ్వు చూడాలి
నువ్వు చూసి తీరాలి అన్నారు ఆ ఋషులు. ఈ మైథిలేయుడైనటువంటి జనకుని యొక్క యజ్ఞ సందర్భంలో దాన్ని ప్రదర్శనకు పెడతారు, తప్పకుండా నువ్వు చూడాలి అంటే ఆ బాలుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి రామునిలో మళ్ళీ ఉత్సాహం నింపడానికి అని అన్నమాట ఈ విషయం. సరే, ఇంతకు ఆ ధనుస్సు ఎట్లా వచ్చింది అన్న విషయం కూడా చెప్తున్నారు. తద్ది యజ్ఞఫలం తేన మైథిలేయన ఉత్తమం ధను యాచితం నరశార్దూల సునాభం సర్వదేవతై. జనక మహారాజు పూర్వీకుడైనటువంటి దేవరాతుడు అనే రాజు, ఆయన కూడా జనకుడే. ఈ జనకుడు అన్న పేరు ఎందుకు అంటే వాళ్ళు మిథిలా నగరాధీశులు ప్రజలను తండ్రి వలె పాలించేటువంటి వాళ్ళట. అందుకని వాళ్లకు జనకుడు అని పేరు. ఆ జనకుడి పేరు, మొదటి జనకుడి పేరు దేవరాతుడు. ఇప్పుడున్నటువంటి అంటే సీత తండ్రి అయినటువంటి జనకుడు, అతని పేరు శీరధ్వజుడు, ఆయన తమ్ముడి పేరు కుశధ్వజుడు. శీరధ్వజుడు రాజు, మిథిలా అధిపతి. ఆయన కూడా జనకునిలాగానే పరిపాలించాడు, తండ్రిలాగా ప్రజలను పరిపాలించాడు. కాబట్టి ఆయనను కూడా జనకుడనే అన్నారు. ఈ దేవరాతుడు యజ్ఞం చేసి దేవతలను మెప్పించినప్పుడు ఈ ధనుస్సును యజ్ఞఫలంగా ఇచ్చారు. మరి ఈ ధనుస్సు ఏమిటి, దీన్ని శివధనుస్సు అని ఎందుకన్నారు అన్నప్పుడు ఒక కథ ప్రకారం అయితే కణ్వ మహర్షి, దీనికి ఆధారం అయితే నాకు తెలియదు, నేను చదివినది మాత్రమే మీకు, తెలుసుకున్నది మాత్రమే మీకు చెప్తున్నాను. కణ్వ మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన చుట్టూ పుట్టలు పెరిగి పుట్టల మీద కూడాను వెదురు వృక్షాలు పెరిగిపోయాయిట. అవి చాలా దృఢంగా ఉన్నాయట. వాటిని విరచడానికి కూడా సాధ్యం కానటువంటి ఆనాటి మనుషుల ఎత్తులో ఉన్నాయట అవి. ఆ తర్వాత అదే సందర్భంలో పరమశివుడు త్రిపురాసుర సంహారం చేయాల్సి వచ్చింది. ఇంత దృఢమైనటువంటి వెదురు బొంగుని తీసుకుని ధనుస్సును చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని దేవ శిల్పి అయినటువంటి విశ్వకర్మకు ఆలోచన వచ్చింది. దేవతలందరూ ప్రార్థించారు కదా, అందుకని ఆయన 2 ధనస్సులను సమానమైనటువంటి బలము, తేజస్సు, దివ్యత్వము కలిగినటువంటి 2 ధనుస్సులను తయారు చేశాడు. ఒకటేమో శివుడికి ఇచ్చాడు, మరొకడాన్ని విష్ణువుకి ఇచ్చాడు. శివునికి ఇచ్చినటువంటి ధనస్సు పేరు పినాకము. అందుకే మనకు శివుణ్ణి పినాకపాణి అంటారు. ఆ ధనుస్సు పేరు అజగవము అని కూడా అంటారు. తర్వాత విష్ణువుకు శ్రీమన్నారాయణనికి ఇచ్చినటువంటిది శార్ంగము. 2 సమానమైనటువంటి శక్తి కలిగినటువంటివి. త్రిపురాసుర సంహారం అయిన తరువాత ఈ పినాకాన్ని దేవరాతుడి దగ్గర న్యాసంగా ఉంచారని ఒక కథ. యజ్ఞం చేత, దేవరాతుడి యజ్ఞం చేత ప్రీతులైనటువంటి దేవతలు ఆ ధనుస్సును శివుని చేత ఇప్పించినట్లుగా మరొక కథ. దీంట్లో ఏ కథ ఏదైనప్పటికీ కూడా జనకుని పూర్వీకుల కాలం నుండి ఆ శివధనస్సు వీళ్ళింట్లో ఉంది. ఆ తర్వాత ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా సర్షిసంఘః స కాకుత్సః ఆమంత్ర్య వనదేవతాః. చాలా చక్కటి మాట, ఆమంత్ర్య వనదేవతాః. ఇక మళ్ళీ ఋషులకు కూడా చెప్పేశారు, నేనైతే ఇక్కడికి ఇంక రావట్లేదు, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. ఆయన వచ్చినటువంటి ప్రయోజనం, సిద్ధాశ్రమానికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? యజ్ఞం ద్వారా సిద్ధి పొందటం ఆయన వచ్చినటువంటి ప్రయోజనం. ఇప్పుడు యజ్ఞం సఫలమైనది. ఇంకా ఇక్కడ ఆయన స్థిర నివాసం ఉన్నది హిమాలయాల్లో, కాబట్టి నేను వెళ్తున్నాను. విశ్వామిత్రుని పట్ల ఆదరాభిమానాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా విశ్వామిత్రుడే అక్కడ లేనప్పుడు ఇక అక్కడ ఎందుకుంటారు? వాళ్ళు కూడా మూట ముల్లె అంతా సర్దేసుకున్నారు.
అంత యజ్ఞ సంభారాలన్నీ కూడా వాళ్ళు నిత్యము ఆచరించేటువంటి యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటివి, నిత్య నైమిత్తిక అనుష్ఠానాలకు సంబంధించిన వివిధ సంభారాలన్నీ కూడా 100 బండ్లకు ఎత్తారట. 100 బండ్లకు అందరూ విశ్వామిత్రుడి వెంట వెళ్తున్నారు. అసలు విశ్వామిత్రుడు మరి ఆ ఋషులకొక్కళ్ళకైనా మిత్రుడు, విశ్వానికే మిత్రుడైనటువంటి వాడు ఆయన. వాళ్ళందరూ కూడాను మేము కూడా మీతో పాటే అని బయలుదేరారు. అందుకనే ఇంకా స్థిరంగా ఇంకా ఆ ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్లకు సంబంధించినటువంటి వస్తువులు ఇంకా కల్పవృక్షంలో, శ్రీమద్ రామాయణం కల్పవృక్షంలో అంటాడు, అన్ని ఆశ్రమాలకు తలుపులవి ఏమీ లేకుండా అంత ఖాళీగా పెట్టేసి అందులోని వస్తు సంభారాలన్నీ కూడా తీసుకుని వెళ్ళారట. ఇట్లా తీసుకుని వెళ్తూ ఆమంత్ర్య వనదేవత, ఆమంత్రణం అంటే సెలవు పుచ్చుకోవడం, వనదేవతల చేత సెలవు పుచ్చుకున్నాడు. అంటే ఆ రోజుల్లో ఆ ప్రకృతితో ఋషిగణాలు మమైక్యం చెందేటువంటి విషయం మనకు ఈ ఆమంత్ర్య వనదేవత. లేకపోతే చెట్లు చేమలకంతా నేను వెళ్ళొస్తా అని చెప్పాల్సిన పనే ఉంది, నేను ఇక్కడి నుంచి ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మనకి ఇదే మాట శాకుంతలంలో కూడా కనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు ఆమెకు ఆ శకుంతల ఆ చెట్లతో మమైక్యం చెందినటువంటిది. అసలే మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉన్న ఆశ్రమం, కణ్వుని ఆశ్రమం అంటేనే చాలా రమణీయమైనటువంటిదట. అటువంటి చోట్ల ఈవిడకు రోజు చెట్లకు నీళ్లు పోయడం, తర్వాత మొదట చివుళ్ళు వచ్చినాయా లేదా, మొదటి పువ్వు వచ్చిందా లేదా చూసేటువంటి అలవాటు. ఆ తర్వాత ఆమె హస్తినాపురానికి వెళ్ళేటప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళొస్తా నాన్నగారిని చూసుకోండి, నా స్నేహితులను చూసుకోండి అని వాళ్లకు అప్పగించి వెళ్ళిదట. తర్వాత కురవంట అంటే గోరింట చెట్టును కూడా, ఇదిగో నేను వెళ్తున్నాను, ఇది ఈ చెట్టును మీరు చూసుకోండి అని అనసూయ ప్రియంవదలకు అప్పచెప్పడం, అక్కడున్నటువంటి చెట్లకు మా నాన్నగారిని చూసుకోమని చెప్పడం, ఎంత అద్భుతమైనటువంటి, ఎంత ఆత్మీయమైనటువంటి, ప్రకృతితో మమైక్యమైనటువంటి ఆ విషయము చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత స్వస్తివోస్తు గమిష్యామి సిద్ధాశ్రమాత్ అహం ఉత్తరే జాహ్నవీ తీరే హిమవంతం శిలోచ్చయం. ఆ చెట్లకు చెప్పాడు ఆయన విశ్వామిత్రుడు, మీకు సిద్ధి కలుగుగాక. అంటే మామూలుగా అక్కడ స్థానికులైనటువంటి వాళ్ళతో, పక్క వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో చెప్పినట్టు మేము ఇల్లు మారుతున్నాము, మేము వెళ్ళొస్తామండి, ఇది మా అడ్రస్, ఇక ముందు మమ్మల్ని కలవాలంటే ఇక్కడ కలవాలి అని ఎట్లా మనుషులకు మనం చెప్తామో ఈ తీరు చూస్తే అట్లాగా ఉంది విశ్వామిత్రుని తీరు. నేను జాహ్నవీ తీరానికి ఉత్తరంలో ఉన్నటువంటి హిమవత్ పర్వతానికి వెళ్తున్నాను, మీకు సిద్ధి కలుగుగాక అని అక్కడున్నటువంటి వనదేవతలందరికీ వీడ్కోళ్ళు చెప్పాడు. అందరి దగ్గర వీడ్కోళ్ళు తీసుకున్నాడు. ఇక్కడ వనదేవతలు అంటున్నారు అంటే మనకు ఈ రోజుకు కూడా చెట్లను దేవతా స్వరూపాలుగా భావించి పూజించడము, చెట్లను కొందరికి ఇది మా ఇంటి దేవుడు అని, ప్రతి ఇంటికి ఒక వృక్షం ఒకటి మా ఇంటి దేవుడు, కొందరికి పలాశ వృక్షము, కొందరికి అర్క వృక్షము, ఇటువంటివి. ఈ రోజుకు మనం ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాము అంటే పూర్వం నుండి కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది మన భారతీయుల రక్తంలో జీర్ణించుకుపోయింది. ఈరోజు మళ్ళీ కొత్తగా మనం నేర్చుకోవాల్సి వస్తోందన్నమాట. పూజ అయితే చేస్తున్నాము కానీ చెట్లను కొట్టడం మాత్రం మానడం లేదు. ప్రదక్షిణం తతఃకృత్వా సిద్ధాశ్రమం అనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతం ఉపచక్రమే. తర్వాత ఆ సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేశాడు విశ్వామిత్రుడు. ఆయన అనుసరిస్తున్నటువంటి రామలక్ష్మణులు, ఋషి గణాలన్నీ కూడాను.
సిద్ధాశ్రమం నుండి ఇక్కడ మనం అనుత్తమం అనేటువంటి ఒక పదం ఉంది. సాధారణంగా మనకు విష్ణు సహస్రనామంలో కూడా ఈ మాట వస్తుంది, అనుత్తమః దురాధర్షో అని. అయితే సాధారణంగా నా ఉత్తమం అని నై తత్పురుషతో ఉత్తమం కానటువంటిది అనే అర్థాన్ని స్ఫురిస్తుంది. కానీ ఇది బహువ్రీహి సమాసం అన్నమాట. అస్మాత్ ఉత్తమః న విద్యతే ఇది అనుత్తమం అని. ఇంతకంటే శ్రేష్టమైనది లేదు, ఇంతకంటే ఉత్తమమైనది ఉండదు అనే అర్థంలో అనుత్తమం అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించాడు. సిద్ధాశ్రమం యొక్క గొప్పతనం మనకు తెలుసు కాబట్టి ఈ అనుత్తమం అనేటువంటి పదం ఇక్కడ ఎంత సార్థకంగా ఉందో తెలుస్తోంది. ఆ తర్వాత మృగపక్షి గణాశ్చైవ సిద్ధాశ్రమ నివాసినః అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం. అక్కడున్నటువంటి పక్షులు కూడా, మృగాలు పక్షులు, సాధారణంగా ఆశ్రమాల్లో జింకలు, కుందేళ్ళు, వానరాలు మొదలైనటువంటి మనం పెంచుకునే, మనుషులు పెంచుకునేటువంటి పశువులు, పక్షులు ఇటువంటివి ఉంటాయి. పక్షులు మనకు తెలుసు, చిలుకలు, పావురాలు మొదలైనటువంటివి. ఇవన్నీ కూడా మృగపక్షి గణాలన్నీ కూడాను వాటికి కూడా బాధ, విశ్వామిత్రుడు వెళ్ళిపోతున్నాడే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడే అని. సాధారణంగా మనకు ఇంటికి వచ్చినటువంటి ఆత్మీయులు, బంధుగణాలు ఇంటి నుండి బయలుదేరినప్పుడు వాళ్ళని కొంత దూరం వరకు వీడ్కొల్పుతాం. సాధారణంగా శాస్త్రం ప్రకారం అయితే నీటి వరకు వాళ్ళని వీడ్కొల్పాల్సి ఉంటుంది. అంటే ఏ నదీ తీరమో లేకపోతే తటాకమో చెరువో ఏదైనా ఉంటే అంతవరకు వెళ్ళి వీడ్కొల్పాలి. మనకు మళ్ళీ శాకుంతలం దగ్గరికి వచ్చినప్పుడు, శాకుంతలంలో కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి వెళ్తూ, ఆప్షనల్ అన్నమాట అది. అంటే ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే క్షీరవృక్షం, అంటే పాలు కారేటువంటి వృక్షాలు ఏదైతే ఉన్నాయో వాటిని క్షీరవృక్షాలు అంటారు. అంతవరకు సాగనంపాడు కూతుర్ని. తర్వాత వాళ్ళ వెంట పంపిస్తున్నటువంటి పరిచారికలను పంపలేదు ఆయన, పరిచారకులను మాత్రమే పంపించాడు. ఇవి కూడా ఇక్కడ కూడా ఈ మృగపక్షి సంఘాలు, ఈ గుంపులుగా పక్షులు, మృగాలు కొంత దూరం వరకు విశ్వామిత్రుని వెంట వెళ్ళాయట. అయితే పాపం ఎంత దూరం వెళ్తాయి? అసలే కరుణామూర్తి అయినటువంటి విశ్వామిత్రుడు అన్నాడు, నివర్తయామాస తతః పక్షి సంఘాన్ మృగానపి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగి, మీరు వెనక్కు వెళ్ళండి, నివర్తయామాస, వెనక్కు పంపించేశాడు. అంటే ఈ మొత్తంలో మనకు కనిపించేటువంటిది ప్రకృతితో విశ్వామిత్రుడికి ఉన్నటువంటి బాంధవ్యాలు. కేవలం మనుషులతోనే కాదు, మృగాలు, పక్షులు, వనదేవతలు వీటన్నింటినీ కూడా సజీవమైన మూర్తులుగా భావించి వాటిని ఆదరించి ఆరాధించినటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు. తేగత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే నాసం చక్రుహు మునిగణాః శోణాకులే సమాహితాః. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి లంబమానే దివాకరే, సూర్యుడు అస్తమించబోతున్నారు. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళు శోణా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఆగి అందరూ కూడా, ఋషులు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు అందరూ కూడాను సాయంకాలం అనుష్ఠించాల్సినటువంటి అనుష్ఠానాలను పూర్తి చేసుకుని ఇక వెంటనే అవకాశం దొరికితే చాలు ఈ రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి దగ్గర కూర్చునేస్తారన్నమాట. రాముడు, లక్ష్మణుడు, తక్కినటువంటి మునులందరూ కూడా విశ్వామిత్రుని చుట్టూ కూర్చునేశారు, చేరుకున్నారు. అప్పుడు అథరామో మహాతేజాః విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ నరశార్దూల కౌతూహల సమన్వితః. చాలా కుతూహలంగా
అంటే తెలుసుకోవాలి, ప్రతి చోట ఈ ప్రాంతం ఏది అన్నది తెలుసుకోవడం మనకు ఈ ప్రయాణంలో ప్రతి చోట కనిపిస్తూనే ఉంది. అదే యథావిధిగా రామచంద్రుడు అడిగాడు విశ్వామిత్రుడిని, భగవన్ కోన్వయం దేశ సమృద్ధ వనశోభిత శ్రోతుమిచ్చామి భద్రం తే వక్తుమర్హసి తత్వతః. ఓ మహర్షి, ఈ ప్రదేశం ఏది? ఇది చాలా సమృద్ధ వనశోభిత, బాగా మంచి పచ్చటి చెట్లతో ప్రకాశిస్తూ ఉంది. ఈ ప్రాంతం ఏది? దీన్ని వినాలనుకుంటున్నాను, నీవు చెప్పడానికి అర్హత కలిగినటువంటి వాడవి అన్నాడు. అప్పుడు ఆ ప్రాంతం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పబోతున్నాడు విశ్వామిత్రుడు. బ్రహ్మయోనిర్మహాన్ ఆసీత్ కుశో నామ మహాతపాః అక్లిష్టవర వ్రత ధర్మజ్ఞ సజ్జన ప్రతిపూజకః. అంటే సాక్షాత్తు బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి మహాన్ ఆసీత్, సాక్షాత్తుగా బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మ సంకల్పం చేత పుట్టినటువంటి వాడు, మహాతపస్సంపన్నుడు అయినటువంటి కుశుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అతడు అక్లిష్ట వ్రత ధర్మజ్ఞ, నిత్యము క్లిష్టము లేకుండా చాలా సాధారణంగా సులభంగా వ్రతాలను ఆచరించేటువంటి వాడు, ధర్మజ్ఞుడు. సజ్జన ప్రతిపూజక, సన్మార్గులైనటువంటి వాళ్లను పూజించే స్వభావం కలిగినటువంటి పురుషుడొకడున్నాడు, అతని పేరే కుశుడు. సమహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోర్బలాన్ వైదర్భ్యాం జనయామాస చతురసదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభంచ అధూర్తరజసం వసుం. ఆ కుశుడనేటువంటి రాజు వైదర్భి అంటే విదర్భకు చెందినటువంటి కన్యను వివాహమాడి ఆమె యందు 4 పుత్రులను కలిగి ఉన్నాడు. వాళ్ళల్లో మొదటివాడు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు. ఈ 4 కుమారులు. వాళ్ళు యుక్త వయస్సు వచ్చేసరికి యవ్వనాన్ని పొందినప్పుడు వాళ్లకు రాజ్యాలను అప్పగించేశాడు, మీరు ఇంకా పరిపాలన చేసుకోండి అని. కానీ ఎంత చక్కగా చెప్పాడంటే, క్రియతాం పాలనం పుత్రాః ధర్మం ప్రాప్స్యథ పుష్కలం. మీరు పరిపాలించుకోండి. సాధారణంగా అయితే ఏం చెప్పాలి, కలికాలంలో వాళ్ళైతే, నాయనా ఇదిగో చక్కగా ఉద్యోగం చేసుకో, లేకపోతే ఈ ఆస్తంతా నీకు ఇస్తున్నాను, దీన్ని రెట్టింపు చేసుకో, ఇట్లాంటి మాటలు చెప్తారు. ధర్మాన్ని పాటించు, సత్య మార్గాన్ని అనుసరించు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ధర్మం ఒక పాదం మీద నడుస్తోంది కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అన్నమాట. ఈయన ధర్మం పుష్కలం ధర్మం ప్రాప్స్యథ, మీరు పొందండి, రాజ్యపాలన చేస్తూ ధర్మాన్ని పొందండి అన్నారు. ఈ ధర్మాన్ని పొందడం ఏంటి? ధర్మాన్ని ఆచరించాలి అంటే ధర్మ మార్గంలో ధర్మ ఫలాన్ని పొందడం. ఒక సామెత ఉంది, రాజ్యాంతే నరకం ధ్రువం. రాజ్యాంతే నరకం ధ్రువం. పరిపాలన అంతా చేసి రాజైనటువంటి వాడు చివరికి నరకాన్ని పొందుతాడట. ఎందుకంటే తెలిసి తెలియక ఎన్నో దోషాలు చేయాల్సి వస్తుంది, ఎంతో కఠినంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి అన్ని వేళలా జాగరూకులై ధర్మ మార్గంలో పరిపాలించి ధర్మాన్ని పుష్కలంగా పొందండి అని కుశుడు తన కుమారులకు చెప్పారు. వాళ్ళు ఆ తరువాత కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీం అకరోత్ పురీం కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయం అధూర్తరజసో నామ ధర్మారణ్యం మహీపతి చక్రే పురవరం రాజా వసు చక్రే గిరివ్రజం. పెద్దవాడైనటువంటి కుశాంబుడు కౌశాంబి అనే నగరాన్ని నిర్మించుకుని అక్కడ పరిపాలన మొదలుపెట్టాడు.
కుశనాభుడు, ధర్మాత్ముడైనటువంటి కుశనాభుడు మహోదయం అనేటువంటి నగరాన్ని నిర్మించుకొని అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నాడు. అధూర్తరజసుడు అనే 3వ కుమారుడు ధర్మారణ్యం అనే నగరాన్ని నిర్మించుకున్నాడు. వసు అనేటువంటి 4వ కుమారుడు గిరివ్రజం అనేటువంటి నగరాన్ని నిర్మించుకొని అక్కడ తన పరిపాలన సాగిస్తున్నాడు. ఏషా వసుమతీ రామ వసోహో తస్య మహాత్మనః ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః. ఇది మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నటువంటిది గిరివ్రజపురము. అంటే వసు మహారాజు నిర్మించుకున్నటువంటి పట్టణము. ఇక్కడ మీరు చుట్టూ చూస్తే 5 కొండలు కనిపిస్తున్నాయి. 5 కొండల మధ్య ఉంది ఈ గిరివ్రజపురం. కాబట్టి ఈ 5 పర్వతాలు ఆ నగరానికి సహజమైనటువంటి కోటగోడలు లాంటివి. ఇందులో ఒక నది ప్రవహిస్తూ ఉంది. మగధ దేశంలో పుట్టి ఈ గిరివ్రజంలోకి ప్రవేశిస్తూ అక్కడున్నటువంటి ప్రాంతాన్ని అంతటినీ సస్యశ్యామలం చేస్తోంది. ఆ నది పేరే శోణా నది. కుశనాభుడనే రాజుకు కన్యాశతం కలిగినారు. ఆ కుశనాభుడు 2వ వాడన్నమాట. కుశాంబుడు, కుశనాభుడు. కుశుడికి 2వ కుమారుడైనటువంటి వాడు కుశనాభుడు. ఈ కుశనాభుడికి అంటే శోణా నది యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా చెప్పబోతున్నాడు విశ్వామిత్రుడు. కుశనాభుడికి 100 మంది అందమైన కన్యలున్నారు. 100 మంది కుమార్తెలు కలిగినారు. ఆయన భార్య పేరు ఘృతాచి. కుశనాభుడి భార్య ఘృతాచి. ఆమె యందు 100 కన్యలను పొందినాడు. వాళ్ళందరూ కూడా చాలా చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, అందమైనటువంటి వాళ్ళు, సర్వగుణ సంపన్నులు. తాహ సర్వగుణ సంపన్నాః రూప యవ్వన సంయుతాః దృష్ట్వా సర్వాత్మక వాయుః ఇదం వచనం అబ్రవీత్. వాళ్ళు ఒకసారి అట్లా విహారానికి వెళ్ళారు ఉద్యానవనంలోకి. ఆ 100 మంది వీళ్లను రూపగుణ సంపన్నులైనటువంటి ఈ కన్యలను చూసి వాయుదేవుడికి మోహం కలిగింది. ఆ వాయుదేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అహం వహ కామయే సర్వా భార్యాం మమ భవిష్యథ మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ. నేను మిమ్మల్ని అందరినీ వివాహం చేసుకుంటాను. మీరు ఈ మానుషత్వాన్ని వదిలి దివ్యత్వాన్ని పొందుతారు. దానివల్ల మనుష్యుడికి నియమితమైనటువంటి ఆయుష్ మాత్రమే ఉంటుంది. దివ్యత్వాన్ని పొందడం వల్ల మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. అంతేకాకుండా చలం హి యవ్వనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యవ్వనం ప్రాప్తాః అమర్త్యశ్చ భవిష్యత. మీరు మనుషులకు యవ్వనం చాలా చలనశీలమైనటువంటిది. ఎంతకాలం ఉంటుంది యవ్వనం? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 4 పరిణమిస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి మనిషికి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ చలనశీలమైనటువంటి యవ్వనం ఎంతకాలం ఉంటుంది మీరు మనుష్యులు అవ్వడం వల్ల? అందుకోసం అక్షయ్యమైనటువంటి యవ్వనం పొందండి. ఎందుకంటే అమర్త్యత్వం, దివ్యత్వాన్ని, మర్త్యత్వాన్ని పోగొట్టుకొని దివ్యత్వాన్ని పొందడం వల్ల మీకు ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆయుష్ పెరిగినప్పుడు యవ్వనం కూడా అక్షయమవుతుంది అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా వాయోః అక్లిష్టకర్మణః అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్. వాళ్ళు ఆ 100 మంది కుశనాభుని పుత్రికలు 100 మంది కూడాను ఆయన మాట విన్నారు. కానీ విన్న తర్వాత
కొంచెం వినయంగా మాట్లాడవచ్చు కదా, లేదు, అపహాస్య, అతన్ని హేళన చేస్తూ ఈ విధంగా అన్నారన్నమాట. నువ్వేమో అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ ప్రభావజ్ఞాః స్మతే సర్వాః కిం అస్మాన్ అవమన్యసే. నీవేమో ఒకచోట ఉండవు, అన్ని చోట్ల ఉంటావు, అంటే అవహేళన చేస్తున్నటువంటి తీరు. నీ గురించి మాకు తెలుసు, నువ్వు ఒకచోట ఉండే రకానివి కాదు, అన్ని చోట్ల ఉంటావు. ఇటువంటి మమ్ములను వివాహం చేసుకుని దివ్యత్వాన్ని దీర్ఘాయుష్మత్వాన్ని ప్రసాదిస్తావా అని కొంచెం హేళనగా మాట్లాడారన్నమాట. నీ ప్రభావం ఏంటో తెలుసులేవయ్యా మాకు అన్నారు. దీంతో నిజంగానే కొంచెం అటువైపు మనిషి హర్ట్ అవుతారు కదా, వాళ్లకు అహం దెబ్బతింటుందన్నమాట. అంతేకాకుండా ఇంకా చెప్తారు వాళ్ళు, కుశనాభసుతా సర్వాః సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాచ్యావయతుం దేవం రక్షాం అస్తు తపోవయం. మేము ఎంతటి వాళ్ళం అనుకున్నావు, మేము గొప్ప తపస్సంపన్నులం, ఇప్పటికిప్పుడు నిన్ను ఇక్కడి నుంచి తరిమేయగలిగినటువంటి శక్తి మాకుంది, కానీ మా తపస్సును రక్షించుకోవడం కోసం మేము అట్లా చేయడం లేదు. అంటే ఇప్పుడు అనుకుంటే నిన్ను ఇక్కడి నుంచి తరిమేయగలం మా తపస్సుతో. ఇదన్నమాట వాళ్ళకున్నటువంటి అహంకారం, గర్వం. మాభూత్సకాలో దుర్మేధః పితరం సత్యవాదినం నావమన్యస్వధర్మేణ స్వయంవరముపాస్మహి. నీవు మా తండ్రిని ఈ విధంగా ధర్మాత్ముడైనటువంటి సత్యవాది అయినటువంటి మా తండ్రిని ఇలా అవమానించద్దు నువ్వు. మేము మా తండ్రి ఎవరినైతే భర్తగా నిర్ణయిస్తాడో ఆ వ్యక్తికి మాత్రమే మేము భార్యలవుతాం అన్నారన్నమాట. పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. ఎవరినైతే మాకు మా తండ్రే దైవం కాబట్టి ఆ తండ్రి మమ్ములను ఎవరికైతే దానం చేస్తాడో, కన్యాదానం చేస్తాడో అతడే మాకు భర్త అన్నారు. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే తండ్రి చాటు బిడ్డలు, తండ్రి పట్ల గౌరవం ఉంది, తండ్రి అంటే పూజనీయత కూడా ఉంది, భక్తి గౌరవాలు అన్నీ ఉన్నాయి, బాగుంది. తండ్రి మాటకు లొంగి ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర్యాన్ని కోరలేదు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం లేదు. అయినప్పటికీ వాళ్ళ యొక్క వాచాలత్వం, అంటే అధిక ప్రసంగం, మాట తూలడం, మాట జారడం, నిన్ను చూసుకో ఏం చేస్తామండం, మా నాన్న యొక్క కోపానికి మీరు బలి కావద్దని చెప్పడం, నువ్వెంత వాడివి అనడం, ఇటువంటి అంటే ఇవన్నీ మదంతో వచ్చినటువంటి మాటలు. అటువైపు వాయుదేవుణ్ణి ప్రేరేపించినట్టుగా అయింది, ఆయనను ఇంకొంచెం ఉద్రిక్తతను కలిగించేట్టుగా చేశాయి ఆ మాటలు. ఎప్పుడు మాట మధురంగా ఉండాలి, వినయంగా ఉండాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్తారు, యు మే నాట్ ఒబ్లైజ్ ఆల్వేస్ బట్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అని చెప్తారన్నమాట. వినయంగా మాట్లాడు, మధురంగా మాట్లాడు, సత్యాన్ని మాట్లాడు, ప్రియాన్ని మాట్లాడు. ఇటువంటి అప్పుడే మనకు మనుషులతో బాంధవ్యాలు ఏర్పడతాయన్నమాట. సరే, దాంతో వాయుదేవుడికి చాలా కోపం వచ్చేసింది. కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మం అవమన్యతే కుబ్జాః కేన కృతా సర్వాః వేష్ట్యంతో నాభిభాషత. వాళ్ళు తిరిగి వచ్చారు. అంటే వాయుదేవుడి వల్ల శరీరము విరూపమైపోయింది, వికారం అయిపోయింది, వాళ్లకు గూని వచ్చేసింది. అటువంటి పుత్రికలను చూసి తండ్రి అన్నాడు, ఎవరు మిమ్ములను ఇట్లాగా అవమానించినటువంటిది, ధర్మాన్ని వ్యతిరేకించి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడెవడు అని చెప్పారు.
అప్పుడు జరిగిన వృత్తాంతాన్నంతా కూడాను కుమార్తెలు తండ్రికి కుశనాభుడికి చెప్పారు. సరే, ఇంతవరకు బాగుంది, సరే మీరు చేసిన పని సరి అయినటువంటిదే, మీరు చాలా క్షమ వహించారు అని చెప్తూ ఎందుకంటే ఇంకా అతన్ని శపించకుండా వచ్చారు. అందుకోసం క్షాంతం క్షవావతం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యముపాగమ్య కులం చ అన్వేక్షితం మమ. మీరందరూ కూడా క్షమను కలిగి సహనాన్ని ప్రదర్శించి గొప్ప కార్యాన్ని సాధించినారు. మహత్కృతం కర్తవ్యం, చేయాల్సిన పనిని చక్కగా చేశారు. ఐకమత్యం ఉపాగమ్య, మీరందరూ కూడాను ఒక్క తాటి మీద ఒక్క మాట మీద ఉండి నా కులాన్ని రక్షించినారు అని తండ్రి కుశనాభుడు చాలా సంతోషపడ్డారు. మరి వీళ్ళు చెప్పినటువంటి కథ తాము చెప్పిన మాటలన్నీ చెప్పారో లేదో, కానీ కుశనాభుడు తండ్రి మాకు పూజ్యుడు అనేటువంటి పిల్లల మాటకు చాలా మురిసిపోయాడు. ఆ వాయుదేవుణ్ణి శపించకుండా వచ్చినందుకు వాళ్ళల్లో ఉన్నటువంటి సహనాన్ని మెచ్చుకుంటున్నాడు. అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చయత్ క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీవః క్షమా పుత్ర్యః సర్వాసామవిశేషతః. క్షమ అనేటువంటిది స్త్రీలకు కానీ పురుషులకు కానీ అలంకారమైనటువంటిది. ఇది దుష్కరం ఎవరికి? త్రిదశేషు, దేవతలకు దుష్కరమైనటువంటిది. దేవతలు క్షమాగుణాన్ని కలిగి ఉండలేరంటారు. త్రిదశ అంటే 3 × 10, త్రిదశలు అంటే 30 సంవత్సరాలు. వాళ్ళు అమృతపానం వల్ల ఎల్లకాలము 30 ఏళ్ల కంటే వయసు వాళ్లకు పైబడదన్నమాట. అందుకే వాళ్ళను త్రిదశలు అని అంటారు. వాళ్ళకు కూడా ఇది దుష్కరం, ప్రత్యేకించి వాళ్ళకే. ఎందుకంటే వాళ్లకు దివ్యశక్తులున్నాయనటువంటి అహంకారము మదము ఒకటి ఉంటుంది కదా. అందుకు మీలో ఉన్నటువంటి ఈ క్షమ చాలా విశేషమైనటువంటిది. మీరు అందరూ కూడాను చాలా యోగ్యులైనటువంటి వాళ్ళు. ఎవ్వరికీ సాధ్యం కాని క్షమను మీరు కలిగి ఉన్నారు అని ఇంకా క్షమ యొక్క గొప్పతనాన్ని చెప్తారు. క్షమాదానం క్షమాయజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితం జగత్. ఈ ప్రపంచమంతా క్షమతో కూడుకుని ఉంది. అందుకే ఈ భూమిని భూదేవిని క్షమ అంటారు, క్ష్మ అని కూడా అంటారు. క్షమ అంటే కేవలం సహించడం కాదు, అంటే కొడుతుంటే కొట్టించుకోవడం క్షమ కాదన్నమాట. ఆ తప్పులను, ఎదుటివాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను మన్నించడం, కోపం చేసుకోకుండా ఉండడం, ఒకవేళ ఎవరైనా మనకు హాని కలిగించినా కూడాను దాని పట్ల ప్రతీకారం చూపించకుండా ఉండడం, ప్రతీకారేచ్ఛ కలగకపోవడం అన్నటువంటి క్షమ యొక్క గుణాలు. క్షమ ఒక గుణం కాదు, కొన్ని గుణాల యొక్క సంకలనమైనటువంటి మూర్తి. ఈ క్షమలో ఎన్ని గుణాలు కలిగితేనే దాన్ని క్షమ అంటారు. మనకు 10 విధాలైనటువంటి ధర్మ లక్షణాల్లో క్షమ కూడా ఒకటి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.